వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఏ భేదము లేదు, అందరూ త్రోవ తప్పారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అయితే తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడైన యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. తప్పిపోయిన గొర్రెల వలె ఉంటున్న మానవులను ఆయన వెదికి రక్షించి తన సన్నిధికి చేర్చుకొని మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే యేసు ప్రభువారు పరలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చారు. అయితే తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి, తప్పిపోయిన వారిని తన కౌగిల్లో చేర్చుకోవడానికి, తప్పిపోయిన వారిని తిరిగి తన సన్నిధికి చేర్చుకొని వారి మెడ మీద ముద్దు పెట్టడానికి తండ్రిగా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు యేసు ప్రభువారు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి వృత్తాంతం మనందరికీ తెలుసు. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటారు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు లోకాశలకు, లోక జల్సాలకు అలవాటు పడి, ఆ జల్సాల అలవాటు పడి మరో ప్రాంతానికి, పట్టణ ప్రాంతానికి వెళ్తే ఇంకా జల్సాలు చేయొచ్చు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా సుఖించవచ్చు అని దురాశతోటి తన తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తి వాటాను తీసుకొని దూరదేశం వెళ్ళిపోతాడు. తండ్రి వద్దన్నా వినడు. నాన్న వెళ్ళొద్దు అని చెప్పినా కానీ తండ్రి మాట చిన్న కుమారుడు వినడు. మంకుపట్టు పడతాడు, మారం చేస్తాడు. నాకు ఇస్తావా చస్తావా అన్నట్టుగా చూస్తాడు. మరి చేసేది లేక తండ్రి చిన్న కుమారుడికి రావాల్సిన వాటాను తన చిన్న కుమారుడికి ఇచ్చి చేతులు దులుపుకుంటాడు. అప్పుడు ఆ ఆస్తినంతా తీసుకొని చిన్న కుమారుడు పట్నం పోతాడు, సిటీ పోతాడు. సిటీ పోయి వ్యాపారం మాట అటుంచు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వ్యభిచారం, మోసం, జూదం ఇలాంటి అన్నీ ఆడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈ లోక వ్యసనాలకు, కోరికలకే ఖర్చు చేస్తూ ఉంటాడు. స్నేహితులు ఉన్నారు, స్నేహితులు కూడా ఈయన డబ్బులోనే వారు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళకు డబ్బులు అయిపోయినాయి. డబ్బులు అయిపోయిన తర్వాత స్నేహితులు కూడా దూరం అయిపోయారు. తన చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి, తినడానికి తిండి కూడా లేదు. దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. డబ్బున్నప్పుడే ఫ్రెండ్స్ ఉంటారు, డబ్బున్నప్పుడే అన్నీ ఉంటాయి. డబ్బు లేనప్పుడు ఎవరూ ఉండరు. బెల్లం చుట్టే కదా ఈగలు, బెల్లం లేకపోతే ఈగలు నుంచి వస్తాయి. తన దగ్గర డబ్బులు లేదు, అందరూ వెళ్ళిపోయారు. ఒంటరివాడైపోయాడు. అన్నం కూడా దొరకని పరిస్థితి. తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ సిటీ బయటకు వచ్చాడు. అక్కడ ఒక పందుల శాల, పందులు మేపే ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ యజమానితో, అయ్యా నేను మీ పందుల్ని మేపుతాను, కాస్త అన్నం పెట్టండి అంటే సరే మేపమని చెప్తారు. ఆ పందులను మేపుతూ అక్కడే వారిచ్చే అన్నాన్ని తింటూ ఉంటూ ఉన్నాడు. ఒకరోజు ఆ పందులను మేపే పరిస్థితిలో బాగా ఆకలైపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి సమయంలో బాగా ఆలోచించి నీరసించిపోతాడు. నీరసించిపోయి కింద పడిపోతాడు. కింద పడి పైకి చూసినప్పుడు ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ సిచ్యువేషన్, ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడ ఉన్నాను, చక్కటి తండ్రి దగ్గర రాజప్రసాదంలో ఉండాల్సిన వాడిని ఈ పందుల శాలలో, ఈ కంపు కొట్టే ప్రదేశంలో ఉన్నానేంటి, నా స్థితికి కారణం ఏంటని ఆలోచించుకొని పరలోకపు తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ ఎదుట నేను పాపం చేశాను, నేను తప్పిపోయాను, పాపము చేశాను అని క్షమాపణ తండ్రికి వేడుకొని, నా ఇంటికి నేను వెళ్తాను, నేను కుమారుడుగా కాకపోయినా నా తండ్రి ఇంట్లో అనేక మంది పని వాళ్ళు ఉంటున్నారు, వారు కూడా ఇంత చక్కగా భోజనం చేస్తున్నారు కదా, వారి దగ్గర ఒక పనివాడిగా ఉంటారని చెప్పి ఉన్న పలానా ఎప్పుడైతే మార్పు వస్తుందో, ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకున్నాడో, ఎప్పుడైతే తనలోని మారు మనసు కలగజేసుకున్నాడో, పరలోకపు తండ్రికి క్షమాపణ చెప్పి పరుగున చెప్పులు లేకపోయినా, బట్టలు మాసిపోయినా, జుట్టు పొడవగా మారిపోయి అట్టలు కట్టిన పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తుతూ తండ్రి దగ్గరకు పరిగెత్తుతున్నప్పుడు తండ్రి ఆ పైన ఉంటాడు. ఆ తండ్రి దూరం నుంచే చూసి అతన్ని, తన చిన్న కుమారుడిని గుర్తుపట్టి అతను ఎదురెళ్ళి, ఆ కుమారుడికి ఎదురెళ్ళి అంతటి కంపు కొడుతున్న వాసనలోను, అంత అగ్లీగా గలీజ్గా ఉన్న పరిస్థితిలోను కుమారుడిని గుర్తుపెట్టడమే కాదు, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని హత్తుకొని అతని మెడ మీద ముద్దు పెట్టి అతన్ని సాదరంగా
ఇంట్లోకి ఆహ్వానించి అతనికి చక్కగా స్నానం చేపించి పట్టు వస్త్రములు తొడిగి ఉంగరాన్ని తన చేతికి తొడిగి చెప్పులను తన కాళ్లకు తొడిగించి పనివాళ్ళను పిలిపించి గొప్ప విందు చేయండి, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి నా సన్నిధికి వచ్చాడని చెప్పి అక్కడ సంతోషం ఆనందం కనబడుతుంది. ఈ వృత్తాంతంలో కుమారుడు తప్పిపోయాడు, కానీ తప్పిపోయిన కుమారుణ్ణి తిరిగి తన సన్నిధికి చేర్చుకోవడానికి కానీ, తను ముద్దు పెట్టకుండా ఉండటానికి కానీ, లేకపోతే తన్ను హత్తుకొని తన ఇంట్లోకి పోవడం కానీ ఆ విషయంలో మాత్రం తప్పిపోలేదు. తను చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తిరిగి కోల్పోయిన రక్షణ వస్త్రాన్ని తిరిగి పట్టు వస్త్రాల రూపంలో ఇచ్చాడు. ఉంగరము బంగారం నిబంధనలకు గుర్తు. కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు. తిరిగి తండ్రి బంగారపు ఉంగరాన్ని తన వేలుకు తొడిగి తిరిగి తన కుమారుడు తప్పైన కుమారుడికి కుమారుడి పోస్టు ఇచ్చి నిబంధన చేసుకున్నాడు. సమాధానం కలిగి, ఇద్దరు సమాధానం కలిగి సిద్ధ మనసు అనే సమాధానపు జోళ్ళిచ్చాడు, చెప్పులు. అలాగే రక్షణానందాన్ని కోల్పోయి ఇబ్బందుల్లో పడి ఎక్కడెక్కడో పాపంలో తిరిగిన తప్పైన చిన్న కుమారుడు ఆ పందులశాలలో బుద్ధి తెచ్చుకున్నవాడై మారు మనసు పొందుకున్నప్పుడు తిరిగి రక్షణానందంలోకి వచ్చినప్పుడు ఒక మంచి విందు చేసుకోవడానికి పని వాళ్ళని పిలిపించి చక్కటి విందును ఏర్పాటు చేశాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కుమారుడు తప్పిపోయాడు, కానీ అతన్ని ఆదరించడంలో, తిరిగి తన సన్నిధికి చేర్చుకోవడంలో, తన ముద్దు పెట్టుకోవడంలో తండ్రి తప్పిపోలేదు. తండ్రి సాధారణంగా ఆహ్వానించాడు, ఎదురెళ్ళాడు, ముద్దు పెట్టాడు, మెడ మీద కౌగిలించుకున్నాడు, తన ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఒక పనివాడిగా కాకుండా తిరిగి కుమారుడిగా అతన్ని స్వీకరించాడు. అతనేమనుకున్నాడు, పనివాడిగా ఉంటానని తలంచి వచ్చాడు, కానీ పనివాడి పోస్ట్ ఇవ్వలేదు, కానీ కుమారుడిగా అతనికి తన వారసత్వాన్ని ఇచ్చాడు. ఈరోజు మనమందరము తప్పిపోయిన వారిగా ఉంటున్నాం. అంటే ఈ కుమారుడు భౌతికంగా తండ్రికి దూరం అయ్యాడు, కానీ మనమందరము తండ్రి దగ్గరే ఉంటాం, కానీ పరమ తండ్రి అయిన యేసయ్యకి భౌతికంగా కాకపోయినా ఆత్మీయంగా దూరం అయిపోయాం. తండ్రి మనసు మన మనసు వేరైపోయాయి. తండ్రి చేష్టలు వేరుగా ఉన్నాయి, మన చేష్టలు వేరుగా ఉన్నాయి. తండ్రి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మన తలంపులు వేరు, తండ్రి తలంపులు వేరుగా ఉన్నాయి. బహుదూరంగా ఉన్నాం, తండ్రికి బహుదూరంగా ఉన్నాం. మన క్రియల వల్ల, మన చేష్టల వల్ల, మన తలంపుల వల్ల, మన ఆలోచనల వల్ల తండ్రికి బహుదూరం అయిపోయాం. ఈరోజు ఫిజికల్గా కాకపోయినా స్పిరిచువల్గా తండ్రికి దూరం అయిపోయాం. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయాం, తప్పిపోయిన వారిగా ఉంటున్నాం. ఆత్మీయంగా దిగజారిపోయిన వారిగా, తప్పిపోయిన వారిగా దూరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఇటువంటి వారిని యేసయ్య ఈరోజు పిలుస్తున్నాడు. ఈరోజు తప్పు తెలుసుకుందాం, బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వద్దాం, తండ్రి కౌగిలిని ఆనుకుందాం, తండ్రి రొమ్మున మనం ఉందాం. ఆయన ముద్దు పెట్టుకుంటాడు. మనం ఫెయిల్ అయిపోవచ్చు కాక దేవుని సన్నిధిలో ఉండకుండా దూరం వెళ్ళిపోయి అనుకోవచ్చు. మనసులో ఒక శరీర కార్యాలతోటి, లోకాశలతోటి, లోక వ్యసనాలతోటి దూరం అయిపోయి ఉండవచ్చు కాక, అయితే తిరిగి వస్తే మళ్ళీ హత్తుకొనటంలో కానీ, తిరిగి రక్షణానంది ఇవ్వడంలో కానీ, రక్షణ వస్త్రాన్ని తిరిగి చక్కగా వాక్యం అనే దాంట్లో ఉదక స్నానం చేయించడంలో కానీ ఆయన ఎప్పటికీ తప్పిపోవడం. కుమారుడుగా నిబంధనను పునరుద్ధరించడంలో ఆయన తప్పిపోడు. తిరిగి మనకు ఆ కుమారుడి పోస్ట్ ఇస్తాడు, కుమారుడి యొక్క వారసత్వాన్ని ఇస్తాడు, పరలోక సంపదను వారసత్వాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనందరం తప్పిపోయేవారు ఉంటే రావాలి తండ్రి దగ్గరికి. ఆత్మీయంగా తప్పిపోయేవాము, శారీరకంగా తప్పిపోయాము, ఎక్కడైనా తండ్రికి దూరం అయిపోయాము. నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ క్రైస్తవేతరులు చేసే పనులు చేస్తున్నావేమో, రా ఈరోజు తండ్రి దగ్గరికి. ఆయన నిన్ను కౌగిల్లో హత్తుకొని, నిన్ను ముద్దు పెట్టుకొని, నిన్ను దీవించి ఆశీర్వదిస్తాను. వస్తావా ఈరోజు? ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం. రా యేసయ్య దగ్గరికి, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.